హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్. ఈరోజైతే మీకు ఒక మంచి వీడియో అయితే చూపిస్తున్నానండి. మీరు అందరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా అయితే చూడండి. ఇంకా నేనైతే ఎక్కడున్నానో చూడండి, పచ్చని పంట చేలో అయితే నేనైతే ఉన్నానండి. ఇంకా నా వెనుక మీరు చూస్తున్నారు కదా, చక్కగా పచ్చటి చేనైతే కనిపిస్తుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మాదైతే చిన్న పల్లెటూరు అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడానికి ఒక గంట డిస్టెన్స్ అయితే ఉంటుంది. సత్తుపల్లి కూడా అంతేనండి, ఒక గంట డిస్టెన్స్లో సత్తుపల్లి కూడా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీకు ఎక్కడున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందని. చాలామందికి అయితే తెలుసుంటుంది, కొత్తగూడెం సత్తుపల్లి ఇవైతే తెలుసుంటాయి, అందుకనే చెప్తున్నాను. ఇంకా పచ్చటి పంట చేలైతే మన ఊరి చుట్టూ ఉన్నాయండి. అసలు ఎంత మంచి వాతావరణం, మనకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీళ్ళైతే ఉంటాయండి. మన పల్లెటూరులో అదొక మంచి అదృష్టం అనే చెప్పాలి. మేమందరం చాలా అదృష్టం చేసుకున్నాము. అందుకనే పల్లెటూరులో చక్కగా ఇలా పచ్చటి చేల చుట్టూ కూడా మేము ఉంటున్నాము. ఇంకా ఈ పచ్చదనం అయితే ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుందండి. ఇంకా మీకైతే ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆయనే మా వారండి. మా వారికైతే వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే అది తక్కువే అవుతుంది, ప్రాణం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు జాబ్ ఆఫర్ వచ్చినా కూడా వదిలేసి నేను వ్యవసాయమే చేస్తానని వ్యవసాయాన్ని అయితే ఎంచుకున్నారు. ఆయనైతే గత 13 సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు వ్యవసాయమే చేస్తున్నారు. మనకైతే ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనది చేను. ఈ చేనంతా కూడా మనదేనండి, మొక్కజొన్న చేను. ఇంకా ఇలా ప్రతి సంవత్సరం అయితే ఏదో ఒక పంట వేస్తూనే ఉంటాము. అయితే ఈ ల్యాండ్ అయితే మనది కాదండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు చేనంతా కూడా చూడండి. ఈ ల్యాండ్ అయితే మనది కాదండి. అసలు ఇక్కడ మా ఊర్లో అయితే సొంత భూములు ఎవరికీ లేవు. అదేంటి లేకపోవడం ఏంటని అనుకుంటున్నారా? అవునండి, మీరైతే విన్నది నిజమే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పేరు మీద అయితే ఈ భూములన్నీ ఉన్నాయండి. స్వామికి మనం ప్రతి సంవత్సరం కౌలు చెల్లిస్తూ సాగు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా అది కూడా ఒక అదృష్టమే అని అయితే నేనైతే అనుకుంటున్నాను. స్వామికైతే మన చేతుల మీదుగా ఇలా ప్రతి సంవత్సరం కౌలైతే ఇస్తుంటాము. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఎంత మంచిగా పచ్చగా ఇప్పుడే కంకులైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా మనం మీకు తెలిసిందే, ఈ భూములైతే సాధారణమైన భూములండి. అంటే ఎలా అంటే, ఇప్పుడు మంచి భూముల్లో ఒక 40 క్వింటాలు పండితే ఈ భూముల్లో ఒక 20 క్వింటాలు పండితే ఎక్కువ అండి అది. ఇంకా ఇలాంటి భూముల్లో వ్యవసాయం అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా లాసే వస్తూనే ఉంటుంది. అయినా సరే మా వారు లాస్ వచ్చినా సరే చేస్తూనే ఉంటారు. అది వ్యవసాయం మీద ఆయనకున్న ప్రేమ అనే చెప్పాలి. ఇంకా మరి ఫైనాన్షియల్గా ఏదో ఒకటైతే చేయాలి కదా, అలా నేనైతే మా వారికి సపోర్ట్ ఇస్తూ గత 10 సంవత్సరాలుగా నేను ఇంట్లోనే శారీస్, ఇంకా అలాగే లేడీస్ ఐటమ్ అంతా కూడా నేను సేల్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సర్వీసెస్ అయిపోయాయి కాబట్టి ఇంకా నేనైతే ఒక మెట్టయితే ఎక్కేసానండి. కానీ నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మీరందరూ కూడా నన్ను ఇంకెంతో ఎత్తుకైతే తీసుకెళ్ళాలి. ఎన్నో మెట్లయితే మీరు ఎక్కించాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయమని నా కోసం అయితే అడగండి. ఇంకా అంతే కాదండి, ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ మన కలెక్షన్, పండుగ ఆఫర్ కలెక్షన్ అవన్నీ పెట్టాను. ఒక్కసారి అయితే ఛానల్ పేజ్లోకి వెళ్ళి మీరైతే చూడండి. చూడటమే కాదండి, మన ఛానల్ నుంచి మీరు ఏదో ఒక శారీ కానీ ఇంకేదైనా బుక్ చేసుకుంటే అది కూడా నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతేనే నాకు ఉపయోగం ఉంటుందండి. తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటూ, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా మనమైతే న్యూ ఇయర్లో ఉన్నాము. అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను.
అలాగే అందరితో పాటు మాకు కూడా మంచి జరగాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ. మర్చిపోకుండా మీరైతే నాకు సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే ఇప్పుడు నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.